నమస్తే నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి అయితే చేరుకున్నారు. ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులతో పాటు తెలంగాణలో గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో పదవులు అనుభవించిన నాయకులు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా లోటస్ పాండ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత ముఖ్య సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ రానున్నారు అని తెలిసిందో అప్పుడే అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన ఉన్నటువంటి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా కొన్ని వేల సంఖ్యలో అటు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు, నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి పూర్తిగా లోటస్ పాండ్ జగన్మోహన్ రెడ్డి గారి నివాసం వరకు కూడా ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో ఎక్కడికక్కడ కూడా ఒక సునామీ వచ్చిందా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ కూడా రోడ్లకు ఇరువైపున అటు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన బారికేడ్లు ఏర్పాటు చేసినా కూడా వాటన్నింటినీ తోసుకొస్తూ ఒక్కసారిగా సీఎం అంటూ నినాదాలతో జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారైనా చూడాలి అన్నట్టుగా జనం మొత్తం కూడా రోడ్లపైన బార్లు తీరిపోయారు. ఇప్పటికే అటు లోటస్ పాండ్కు సంబంధించి ముఖ్యంగా ఆయన నివాసానికి 3 గేట్లు అయితే ఉంటాయి. ఆ 3 గేట్ల దగ్గర కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవరు కూడా అంటే ఒక్కరు కూడా ఆ బారికేడ్లు దాటి లోపలికి వెళ్ళలేని పరిస్థితిని ఇక్కడ అత్యంతంగా అంటే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అభిమానులు మాత్రం ఆ బారికేడ్లు ఒక్కసారిగా తోసుకుంటూ లోటస్ పాండ్ చుట్టుపక్కల మొత్తం కూడా ఒక వైఎస్ఆర్ అంటూ నినాదాలతో పాటు సీఎం అంటూ ఒక నినాదాలు చేస్తూ జగనన్న వస్తున్నాడు రప్ప 2029లో అధికారం మాదే అంటూ కొన్ని వందల వేల ఫ్లెక్సీలు అందరూ కూడా ఇటు తెలంగాణలోని భాగ్యనగరం కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జెండాలతో నిండిపోయింది. 23 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ రావడంతో ఆయన్ని చూడ్డానికి అభిమానులు కార్యకర్తలందరూ కూడా ఏకదాటిగా తరలి వచ్చి హైదరాబాద్ మొత్తం కూడా ఒక ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా సిబిఐ కోర్టుకు హాజరవుతాను అని చెప్పడంతో సిబిఐ కోర్టు వద్ద కూడా పటిష్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అటు తాడేపల్లి నుంచి బేగంపేట్ ఎయిర్పోర్టుకు 11 గంటలకు చేరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు 11:45 నిమిషాలకు చేరుకున్నారు. అంటే ఈ బేగంపేట్ నుంచి నాంపల్లి రావడానికి ఆయనకు దాదాపుగా 45 నిమిషాల పైనే పట్టింది. అంటే ఎంతగా జనసంద్రం ఆయన్ని కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది అనడంలో మనం ఒక్కసారిగా విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టులో హాజరైన తర్వాత ఆయన మీద ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎంతోమంది అటు అధికార పక్షానికి సంబంధించిన కూటమి నాయకులు కూడా టీవీలకు అతుక్కొని మరీ చూశారు. కానీ ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులోకి వెళ్ళడం, అక్కడ ప్రజెన్స్ చేయడం, ఆయన వచ్చాడు అన్నట్టుగా వాళ్ళు రాసుకోవడం, కేవలం 2-3 నిమిషాల్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నాంపల్లి కోర్టు నుంచి పూర్తిగా బయటికి రావడం, అక్కడి నుంచి అక్కడ అంటే జనసంద్రం మధ్యలోనే నాంపల్లి కోర్టు నుంచి లోటస్ పాండ్కి వెళ్ళడం, అక్కడ కూడా జనం పూర్తిగా ఆయన కాన్వాయ్ని అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని చూడాలనే ఉద్దేశంతో ఆయన కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేశారు. ఒక్కసారి నాంపల్లి కోర్టు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చిన తర్వాత ఒకసారిగా లాయర్ ఏం మాట్లాడాడో మనం ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఎవరైనా సరే అంటే ఒక కేసులో ఖచ్చితంగా దోషిగా ఉన్నటువంటి లేదంటే ఆరోపణలు ఉన్న వ్యక్తి విదేశాలకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా విదేశీ పర్యటన సమయంలో కోర్టు అనుమతి తీసుకొని విదేశీ పర్యటనకు వెళ్ళారు. కానీ విదేశీ పర్యటనకు వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సహకరించడం లేదు అని చెప్పి ఇక్కడ సిబిఐ అయితే ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్కు సంబంధించి అంటే అటు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పి సిబిఐ పిటిషన్లో తెలపడంతో వ్యక్తిగతంగా నేను హాజరవుతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాంట్లో భాగంగానే అంటే ముందుగా ఇప్పుడు మనం ఒక్కసారిగా ఈ జనసంద్రాన్ని చూడొచ్చు.
ఆయన వస్తే ఎలాంటి జనం వస్తారు, ఎక్కడ నాయకులందరూ కూడా వస్తారు, కాబట్టి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది, అక్కడ పోలీసుల విధులకు ఆటంకాలు ఏర్పడతాయి, పూర్తిగా కేటగిరీ అంటే జెడ్ కేటగిరీ భద్రతా ఏర్పాట్లు చేయాలి, కొన్ని వందల మంది పోలీసులు బందోబస్తులో ఉండాలి, కాబట్టి ఇవన్నీ కూడా కష్టతరము అని చెప్పి నేను వీడియో కాన్ఫరెన్స్లో హాజరవుతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సిబిఐ ఇక్కడ పట్టుబట్టడంతో తనకు న్యాయస్థానాల మీద విశేషమైనటువంటి నమ్మకం ఉంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 23 నెలల తర్వాత హైదరాబాద్ రావడం, సిబిఐ కోర్టులో హాజరవడం కూడా చూసాం. ఇక్కడ తర్వాత సిబిఐ కోర్టులో ఏం జరిగిందో కూడా మనం ఒక్కసారి లాయర్ మాటల్లో విందాం. గౌరవించి వారు ఈ రోజు కోర్టులోకి వచ్చి ఈ రోజు హాజరవడం జరిగింది. ఓకే, 2 నిమిషాల ప్రక్రియ అనేది జరిగింది. దాదాపు ప్రక్రియ అనేది 2-3 నిమిషాలు అయిపోతుందండి. ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది. కేవలం 2-3 నిమిషాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో ఉండడం, తర్వాత ఆయన ప్రెజెన్స్ ని ఒక్కసారిగా చూడడం, తర్వాత ఆయనకు ఏదైతే పిటిషన్ సిబిఐ దాఖలు చేసిందో ఆ పిటిషన్ పైన గత వారం రోజుల నుంచి అనేక రూమర్లు అయితే తెరపైకి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కేసు మళ్ళీ రీఓపెన్ చేస్తారు, ఆయన జైలుకి వెళ్తారు, మళ్ళీ జైలు శిక్ష అనుభవిస్తారు అని. కానీ కేవలం 2-3 నిమిషాల్లోనే ఆయన ప్రెజెన్స్ చూడడం, తర్వాత సిబిఐ వేసినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో అది పూర్తిగా కోర్టు అనేది క్లోజ్ అయితే చేసింది. ఇక్కడ మరోసారి లాయర్ మాట, కోర్టుకు రావాల్సిన అవసరం లేదు అంటే ప్రస్తుతానికి అయితే కోర్టుకు రావాల్సిన అవసరం అనేది లేదు, ప్రత్యేకించి ఆర్డర్ ఏమైతే లేదు. మళ్ళీ కేసు ఉన్నది కాబట్టి కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారు దాన్ని అనుసరిస్తారు. ఈ రోజు పిటిషన్ క్లోజ్ అయింది. ఈ రోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో హాజరు కమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ గౌరవించి వారు ఈ రోజు హాజరు అవ్వడం జరిగింది. కోర్టు ఏం మాట్లాడలేదు, వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది అంతే. కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అంటే కూడా ఏం లేదు, జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ జరిగింది. ఈరోజు ఓన్లీ అపిరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపిరెన్స్ వారు రికార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం. కేవలం అపిరెన్స్ అంటే ఆయన రావాలి అని ఒక పిటిషన్ ఉండడంతో ఆయన వచ్చారు, ఇమ్మీడియట్గా కోర్టులో హాజరయ్యారు, ఆయన ప్రెజెన్స్ చూశారు, తర్వాత ఇమ్మీడియట్గా ఆ పిటిషన్ని క్లోజ్ చేశారు. కేసు మాత్రం ఉంది కాబట్టి ఆ కేసులో తదుపరి విచారణ ఎలా జరుగుతుందనే ఒక ఆసక్తి కూడా అందరిలో నెలకొంది. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే గతంలో వెసులుబాటు ఇచ్చారో ఆ వెసులుబాటే మళ్ళీ ఇచ్చే అవకాశం. ఒకసారి లాయర్ మాటల్లో విందాం. ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్ గా అపీర్ అయ్యమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు. ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది. కోర్టులో కేవలం 2-3 నిమిషాలు మాత్రమే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఆ పిటిషన్ క్లోజ్ అవ్వకపోవడం, తర్వాత ఆయన బయటికి రావడం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళే సమయంలో కూడా అంటే సిబిఐ కోర్టు సంబంధించి 4వ ఫ్లోర్లో నాంపల్లె ఉంటుంది కాబట్టి 4వ ఫ్లోర్లు కేవలం అంటే ఆయన వెనక చాలామంది నాయకులు కార్యకర్తలు ఉన్నారు, తర్వాత ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి, కొన్ని వందల మంది పోలీసుల బందోబస్తు ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా కేవలం ఆ ఫ్లోర్ దగ్గరే ఆపేసి 4వ ఫ్లోర్కి కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 4 మాత్రమే సెక్యూరిటీ సిబ్బందిని పైకైతే పంపించారు. కార్యకర్తలు కావచ్చు, జగన్ అభిమానులు కావచ్చు, వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి దాన్ని అనుసరిస్తారు. ఇప్పుడు ఈ పిటిషన్ క్లోజ్ అయినట్టేనా? ఈ రోజు పిటిషన్ క్లోజ్ అయింది. ఈ రోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో హాజరు కమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ని గౌరవించి వారి రోజు హాజరు కావడం జరిగింది. ఏం మాట్లాడలేదు, వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది. కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అంటే కూడా ఏం లేదు, జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ జరిగింది. ఇది ఓన్లీ అపిరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపిరెన్స్ రికార్డ్ చేసుకుని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఓన్లీ విదేశీ పిటిషన్ పైన అటెండ్ అయ్యారు అంతే కదా? ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్ గా అపీర్ అయ్యమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు. ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది.